on the way to Gondguda and Kolamguda on behalf of Kaveri Foundation charity work. Kadam Mandal Gondgudalo medical camp Kaveri birthday సందర్భంగా Batainti gon tamunne bai behanti te kenya tru ke patkaran ke yante wo magmune sakera mil doto చెప్తలేవు నువ్వు అంటే ఇట్లా కుడుతున్నా కానీ కూడా దమ్ము వస్తుంది మరి దీనికి ఇది ఆటది వీక్ ఉంది ఇంతకుముందు ఎవరంటే చెప్పిండ్రా వెళ్తే సార్ నెంబర్ ఇస్తాడు ఆ సార్కి ఫోన్ చేసి కలిస్తే ఇక అన్నీ అదే నువ్వు ఒకసారి గుర్తు చేయగలరు లేట్ చేయకండి కొంచెం రాజేష్ కొట్టేసా అరవై సార్ ఏ క్లాస్ ను రెండు ఏం పేరు అన్నావు జంగుబాయ్ పేరు చెప్పు ఒకటి పేరు ఏమనాల పేరు అంటే నీ పేరు చెప్పు నేను పేరు జగన్ నీ పేరు రవి స్కూల్ పోతుండ్రా అందరు మరి అందరు పోతుండ్రా ఎక్కడ ఈయనేనా ఓకే కావేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ మరి ఇక్కడ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గూడెంలలో చారిటీ వర్క్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఇక్కడ కడెం మండలంలోని గోండ్గూడ అండ్ కోలంగూడ రెండు విలేజ్లను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి పూర్ పీపుల్కు మరి వింటర్లో అవసరమైనటువంటి బ్లాంకెట్స్, తర్వాత స్వెటర్స్, అదేవిధంగా వాళ్ళకు హెల్త్ చెకప్ కూడా చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ను వాళ్ళని చెకప్ చేయడం ద్వారా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ను తర్వాత సిరప్స్ను ఇవ్వడం జరిగింది. ఇది కావేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకు ఎవ్రీ ఇయరే కాకుండా మధ్య మధ్యలో ఇతర ప్రాంతాల్లో కూడా చారిటీ వర్క్ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కావేరీ బర్త్డే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చారిటీ వర్క్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ డాక్టర్ అప్పాల చక్రధారి గారు ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ వైద్యులు, వారి యొక్క వైద్య సిబ్బందితోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కొలాం ప్రజల మధ్య ఈరోజు కావేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము మీ అందరికీ మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి మీకు ప్రతి సంవత్సరం ఇట్లాంటి గోండుగూడెమ్స్, కొలాంగూడెమ్స్ కానీ, మత్తుల గూడెమ్స్ కానీ అన్నీ తిరుగుతూ ఉన్నాం. ఇంకా లోపలికి అసలు మామూలుగా నడుచుకుంటూ పోయే గూడెమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి చోటకు కూడా వెళ్ళి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇదంతా ఎప్పుడు నిరంతరం జరిగే కార్యక్రమము. ఈ చారిటీకి వెళ్ళే ముందు మాకు మార్గమధ్యంలో మరి ఈ సైకిల్పై వస్తున్నటువంటి 70 సంవత్సరాల దశరథ రామకృష్ణ మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గోదావరి
ఎక్కడైతే పుట్టిందో అక్కడ నుంచి గోదావరి కలిసేటువంటి బంగాళాఖాతం వరకు మరి ఈ సైకిల్ పైన యాత్ర చేస్తుండు. महाराष्ट्र कौन सा गांव से आ रहे? नासिक त्र्यंबकेश्वर। त्र्यंबकेश्वर से किधर जा रहे? त्र्यंबकेश्वर से गोदावरी प्रदक्षिणा करने जा रहे हैं। वाह वाह वाह, कितना उम्र है आपका? 75 है। 75 में इतना साइकिल हजारों किलोमीटर जा रहे? हाँ जी। हाँ हाँ, एक बार మాతో పాటు అతన్ని కూడా టిఫిన్స్ పెట్టించి మరి కొద్దిసేపు అతనితో ముచ్చటించినాం. మరి వారి కుటుంబ సభ్యులు వారించినప్పటికీ మనుమలు మనమరలతో హాయిగా ఉండాల్సిన సమయంలో మరి తాను ఈ యొక్క యాత్రను ఎంచుకున్నాడు. అతని సంకల్ప బలం ముందు వయస్సు అడ్డంకి కాలేదు. యాడ్స్ అప్ టు యూ పెద్దాయన.